బయలు వెళ్ళజేయును. ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరీల రాజైన ఓగును హతము చేసెను. కానాను రాజులన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపం నందును. అన్యజనుల విగ్రహములను వెండి బంగారమువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి నీవు పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు. వాటి నోళ్ళలో ఊపిరి లేశమై లేదు. వాటిని చెయ్యువారును వాటి యందు నమ్మకముంచు వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి స్తుతింపబడుదును గాక. యెహోవాను స్తుతించుడి. చదవబడ్డ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ అదే విధంగా కలుసుకున్నట్లయితే ఆయన చేసిన మేలకి ఆయన చూపుతున్న కృపకై